వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. క్రిందటి వారం మిత్రుని లక్షణములు గౌతముని కథ మొదటి సగభాగం విన్నాం. ఈరోజు మిగతా భాగం విందాం. రాక్షసరాజు విరూపాక్షుడు గౌతముడు వస్తున్న సమాచారం విన్నాడు. తగిన ఏర్పాట్లు చేశాడు. అతని రాకకు ఎదురుచూసి గౌతముడు రాగానే సేవకులతో పాటు రాజభవనానికి చేరుకునే సమయంలోనే ఆ గౌతముడు ఆ రాజుగారి సంపదను చూడగానే ఆశ్చర్యానికి గురి అయ్యాడు. రాక్షసరాజైన విరూపాక్షుడు అతనిని విద్యుక్తంగా పూజించాడు. అతడు ఒక ఉత్తమాసనంపై విరాజమానుడయ్యాక రాక్షసరాజు అతని గోత్రం, శాఖ, బ్రహ్మచర్యాశ్రమంలో అతడు చేసిన స్వాధ్యాయం గురించి అడిగాడు. కానీ అతడు గోత్రం తప్పించి ఇంకేమీ చెప్పలేకపోయాడు. అప్పుడు రాక్షసుడు, భద్రుడా, నీ నివాసం ఎక్కడా? నీ భార్య ఏ జాతిది? ఇదంతా వివరంగా చెప్పు, భయపడకు అని అడిగాడు. గౌతముడు, నేను జన్మించినది మధ్యదేశంలో, కానీ భిల్లుల ఇంటిలో ఉంటున్నాను. నా భార్య కూడా శూద్రజాతిది. నాకంటే ముందు ఆమె ఇంకొకరికి భార్యగా ఉండేది. ఈ మాట నేను మీతో నిజమే చెప్తున్నాను అన్నాడు. ఇది విని రాక్షసరాజు మనసులో, ఇప్పుడేమి చెయ్యాలి? ఇతడు జన్మతః బ్రాహ్మణుడు, మహాత్ముడైన రాజధర్మునికి సుహృదుడు. అతడే ఇతనిని నా వద్దకు పంపాడు కనుక అతనికి ప్రియమైనదే చేస్తాను. ఈరోజు కార్తీక పౌర్ణిమ. నేను నా వద్ద 1000 బ్రాహ్మణులు భుజిస్తారు. వారితో పాటు ఇతనికి భోజనం పెట్టి ధనం ఇవ్వాలి అని ఆలోచించాడు. ఇలా అనుకున్నట్లే చేసి వారికి పూజాదులు జరిపి భోజనానంతరం బ్రాహ్మణుల ఎదుట రత్నరాశులను పోశాడు. విరూపాక్షుడు, విప్రోత్తములారా, మీరు మీ మీ ఇచ్ఛానుసారంగా, శక్త్యానుసారంగా ఈ రత్నాలను తీసుకుని వెళ్ళండి. మీరు భుజించిన బంగారు పాత్రలను కూడా మీ మీ ఇళ్లకు తీసుకుని వెళ్ళండి అన్నాడు. రాక్షసరాజు ఇలా అన్నాక బ్రాహ్మణులు ఇచ్ఛానుసారంగా ఆ రత్నాలు తీసుకుని వెళ్ళారు. ఈ రీతిగా ఉత్తమమైన రత్నాలు, వస్త్రాలతో సత్కరించబడి బ్రాహ్మణులందరూ చాలా సంతోషించారు. తదనంతరం విరూపాక్షుడు నానా దేశాల నుండి వచ్చిన బ్రాహ్మణులతో, విప్రవరులారా, నేడు రోజంతా మీకు రాక్షసుల వల్ల ఎక్కడా ఏ భయము ఉండదు. ఉత్సాహంగా మీ మీ అభీష్ట స్థానాలకు వెళ్ళండి, ఆలస్యం చేయకండి అని చెప్పాడు.
అది విని బ్రాహ్మణులు నలువైపులకు వేగంగా వెళ్ళిపోయారు. గౌతముడు కూడా బంగారాన్ని మోసుకుంటూ గబాగబా నడిచి మర్రి చెట్టు వద్దకు వచ్చాడు. అక్కడికి చేరుకోగానే అలసటతోటి కూలబడ్డాడు. ఆకలితో అతడు మరింత నీరసించిపోయాడు. రాజధర్ముడు తన రెక్కలతో వీచి అతని అలసట పోగొట్టాడు. ఆపై అతనిని ఆదరించి అతనికి భోజనం ఏర్పాటు చేశాడు. భోజనం చేసి విశ్రమించాక గౌతముడు, నేను లోభంతో మోహంతో అతి బరువైన బంగారు మూటను ఎత్తుకుని వచ్చాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. దారిలో తినడానికి నా వద్ద ఏమీ లేదు. ప్రాణాలు ఎలా నిలబడతాయి అని ఆలోచించుకున్నాడు. ఇలా అనుకుని ఆ కృతజ్ఞుడు, ఈ పక్షిరాజు రాజధర్ముడు నా వద్దనే ఉన్నాడు కదా, ఎలాగైనా ఇతనినే చంపి తీసుకొని వెళ్తాను, ఇక్కడి నుంచి శీఘ్రంగా వెళ్ళిపోతాను అని నిశ్చయించుకున్నాడు. భీష్ముడు చెప్తున్నాడు, ఆ సమయంలో ఆ పక్షి గౌతముని నమ్మి అతని వద్దనే నిద్రిస్తోంది పాపం. అటు దురాత్ముడు కృతజ్ఞుడు అయిన గౌతముడు దానిని చంపడానికి మార్గాలను ఆలోచిస్తున్నాడు. అతని ఎదురుగా నిప్పు మండుతోంది. అందులోంచి మండుతున్న ఒక కొరకంజును తీసి అతడు నిశ్చింతగా నిద్రిస్తున్న రాజధర్ముని చంపివేశాడు. దానిని చంపిన గౌతమునికి అమితానందం కలిగింది. హత్య చేయడం పాపమనే దృష్టి లేదు అతనికి. చనిపోయిన ఆ పక్షి యొక్క రెక్కలు ఈకలు విరిచివేసి దానిని నిప్పులపై కాల్చి వెంట తీసుకుని వెళ్ళాడు. బంగారపు మూటను తలపై పెట్టుకుని మహావేగంగా ఇంటిదారి పట్టాడు. మరునాడు విరూపాక్షుడు తన కొడుకుతో, నాయనా, ఈరోజు ఉత్తముడైన రాజధర్ముని దర్శనం కాలేదు. అతడు ప్రతిదినం ప్రాతకాలంలో బ్రహ్మదేవునికి ప్రణామం చేయడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు నన్ను కలుసుకోకుండా ఎప్పుడూ ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఇప్పటికీ 2 సాయంత్రాలు గడిచిపోయాయి, కానీ అతడు నా ఇంటికి రానేలేదు. అందుకని నా మనసులో రకరకాల సందేహాలు తల ఎత్తుతున్నాయి. నా మిత్రుడికి ఏమైందో తెలియడం లేదు. నీవు అతని గురించి తెలుసుకో. అతముడైన ఆ బ్రాహ్మణుడు అతనిని చంపి ఉండడు కదా. అతడు చాలా నిర్దయుడుగా దురాచారుడుగా అనిపించాడు. అతని రూపు రేఖలు చూస్తే అతడు అతి దుష్టుడైన బందిపోటులా భయంకరంగా అనిపించాడు. నీచుడైన గౌతముడు ఇక్కడి నుంచి తిరిగి అతని వద్దకే వెళ్ళాడు. అందుకే నా మనసు ఆందోళన పడుతోంది. నాయనా, నీవు వెంటనే రాజధర్ముడు ఉన్న చోటకు వెళ్ళి అతడు బ్రతికి ఉన్నాడో లేదో అన్న సంగతి తెలుసుకో అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం పెక్కుమంది రాక్షసులను వెంటబెట్టుకొని అతడు ఆ వటవృక్షం దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ రాజధర్ముని అస్థిపంజరం పడి ఉండడం కనిపించింది. ఇది చూసి రాక్షసరాజు కొడుకు దుఃఖించాడు. గౌతముని పట్టుకోవడానికి అతడు తీవ్రంగా ప్రయత్నిస్తూ అతనిని వెంబడించాడు. కొంత దూరం వెళ్ళేసరికి రాక్షసులు గౌతముని పట్టుకున్నారు. ఎముకలు రెక్కలు లేని రాజధర్ముని శవం కూడా అతని వద్దే దొరికింది. అతనిని తీసుకుని వారు వెంటనే మేరువ్రజపురానికి చేరుకున్నారు. అక్కడ రాక్షసులు రాజధర్ముని మృత శరీరాన్ని పాపాత్ముడు కృతజ్ఞుడైన గౌతముని రాజు ఎదుట ప్రవేశపెట్టారు. మిత్రుని దుర్దశ చూసి రాజు అయిన విరూపాక్షుడు తన మంత్రి పురోహితులతో పాటుగా వెక్కి వెక్కి ఏడ్చాడు. రాజభవనంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. స్త్రీలు పిల్లలతో సహా నగరమంతా శోకం అలుముకుంది. అనంతరం రాజు, నాయనా, ఈ పాపాత్ముని వధించు. రాక్షసులందరూ ఇతని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పంచుకొని ఇష్టానుసారం తినండి. ఎందుకంటే ఈ పాపాత్ముడు ఎప్పుడూ పాపాలే చేస్తూ వచ్చాడు అన్నాడు. రాక్షసరాజు అనుమతించినా ఆ పాపాత్ముని మాంసం తినాలని వారికి అనిపించలేదు. వారు తలలు వంచి నమస్కరించి, మహారాజా, ఈ పాపాత్ముని మీరు ఆరగించమని ఇవ్వకండి అని వేడుకొన్నారు. రాజు, సరే మంచిది, మీరు ఈ కృతజ్ఞుని
దస్యులకు అప్పగించండి అన్నాడు. రాజు ఆజ్ఞాపించగానే రాక్షసులు త్రిశూలాలు పట్టిసాలు చేత ధరించి విరుచుకుపడి ఆ పాపాత్మని ముక్కలు ముక్కలుగా చేసి దస్యులకు ఇవ్వసాగారు. కానీ దస్యులు కూడా అతని మాంసాన్ని తినడానికి ఇష్టపడలేదు. మాంసాహారులైన జీవులు కూడా కృతజ్ఞుని మాంసాన్ని ముట్టుకోరు. బ్రహ్మహంతకునికి, తాగుబోతుకు, దొంగతనం, ప్రతిజ్ఞాభంగం చేసిన వానికి పాప విముక్తికై ప్రాయశ్చిత్తం చెప్పబడింది. కానీ కృతజ్ఞుని ఉద్ధరించడానికి ఏ ఉపాయము చెప్పబడలేదు. అనంతరం విరూపాక్షుడు బకరాజు కోసం ఒక చితిని ఏర్పాటు చేయించి అనేక రత్నాలతో, చందనంతో, వస్త్రాలతో దానిని బాగా అలంకరించారు. ఆపై బకరాజు శవాన్ని దానిపై ఉంచి దానికి నిప్పు ముట్టించి శాస్త్రోక్తంగా అతనికి దహనకృత్యం నిర్వర్తించారు. అదే సమయంలో దక్షుని కూతురు సురభి అక్కడికి వచ్చి ఆకాశంలో పైన నిలబడింది. దాని నోటి నుండి పాలతో కూడిన నురుగు వెలికి వచ్చి రాజధర్ముని చితిపై పడింది. దాని స్పర్శతో అతడు జీవితుడయ్యాడు. అప్పుడు అతడు ఎగిరి వచ్చి విరూపాక్షుడి వద్దకు చేరుకున్నాడు. ఇరువురు మిత్రులు ఆలింగనం చేసుకున్నారు. ఇంతలో దేవేంద్రుడు కూడా విరూపాక్షుని నగరానికి విచ్చేసి అతనితో, నీ వలన రాజధర్ముడు బతికాడు, ఇది చాలా అదృష్టం అన్నాడు. అనంతరం రాజధర్ముడు ఇంద్రుడికి నమస్కరించి, సర్వేశ్వర, మీకు నా మీద దయ ఉంటే నా మిత్రుడు గౌతముని బ్రతికించండి అని అడిగాడు. ఇంద్రుడు అతని మాటలకు అంగీకరించి అమృతం చిలకరించి ఆ బ్రాహ్మణుని జీవింపచేశాడు. గౌతముడు జీవించాక రాజధర్ముడు చాలా ఆనందంగా అతనిని మిత్రభావంతో ఆలింగనం చేసుకున్నాడు. ధనాన్ని కూడా ఇచ్చి అతనిని వీడుకొలిపి తన స్థానానికి తిరిగి వచ్చాడు. గౌతముడు మళ్ళీ బిల్లుల గ్రామానికే వెళ్ళి ఉండసాగాడు. అతడు అక్కడ శూద్రజాతి స్త్రీ యందు పాపాచారులైన అనేక పుత్రులను కన్నాడు. అప్పుడు దేవతలు గౌతమునికి గొప్ప శాపం ఇస్తూ, ఈ పాపాత్ముడు కృతజ్ఞుడు రెండో భర్తను పొందిన స్త్రీ కడుపున చాలా కాలం పాటు సంతానాన్ని కన్నాడు. ఈ పాప కారణంగా ఇతనికి ఘోర నరకం తప్పదు అన్నారు. భీష్ముడు చెప్తున్నాడు, భరత, చాలా రోజుల క్రితం నారదుల వారు నాకు ఈ కథని చెప్పారు. దానినే గుర్తు తెచ్చుకొని నేను నీకు చెప్పాను. కృతజ్ఞునికి యశస్సు, స్థానం, సుఖం అనేవి నుదుట ఎలా వ్రాసి ఉంటాయి? కృతజ్ఞునిపై ఎవరికీ విశ్వాసం ఉండదు. కృతజ్ఞుని ఉద్ధరించడానికి ఏ ఉపాయమూ లేదు. మనిషి చాలా జాగ్రత్తగా మిత్రద్రోహం అనే పాపం నుండి తన్ను తాను రక్షించుకోవాలి. మిత్రుని వలన అన్నీ సమకూరుతాయి. కృతజ్ఞుడు పాపి, నిర్లజ్జుడు, మిత్రద్రోహి, వంశనాశకుడు, పాపాచారుడు ఇటువంటి వారిని సర్వదా వదిలివేయాలి. రాజా, ఈ రీతిగా నీకు నేను మిత్రద్రోహం చేసే పాపపరాయణుడైన కృతజ్ఞుని కథ వినిపించాను అని చెప్పాడు. వచ్చే మంగళవారం ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా కళ్యాణకాముని కర్తవ్య విషయంలో పితాపుత్రుల సంవాదము విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక
ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.